హాయ్ హలో నమస్తే, నేను మీ గణేష్. దేశంలో గ్యాస్ కొరత ఉన్నది అని చెప్పి చాలామంది ప్రజలు భ్రమపడుతున్నారు. గ్యాస్ కొరత లేదండి. స్టిల్ ఇప్పటికీ మన ఇండియాలో గ్యాస్ మాత్రం కొరత లేదు. ఒకవేళ వస్తే వీళ్ళ యుద్ధం చేసుకుంటున్నారు కాబట్టి భవిష్యత్తులో ఒకవేళ వస్తే రావచ్చు, కానీ ఇప్పుడు మాత్రం గ్యాస్ కొరత మాత్రం లేదు. దయచేసి ఈ మధ్యలో దళారులు ప్రజలను అనవసరంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకండి. మీ బిజినెస్ను ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇలాంటి అడ్డమైన పోస్టులు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే మార్గం చేయకండి. ఎందుకు అంటే ఇండియాలో గ్యాస్ ఉన్నది, గ్యాస్ అందుతుంది, ప్రతి ఒక్కరూ గ్యాస్ మీద వంట చేసుకోవచ్చు. అర్థమైందా? కాకపోతే ఇండియన్ గవర్నమెంట్ కొన్ని కమర్షియల్ గ్యాస్కు సంబంధించి కొన్ని గైడ్లైన్స్ మళ్ళీ ఫాలో చేసింది, కొంచెం రేట్ పెంచింది. అదేవిధంగా గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత మనకు 24 hours రావాల్సిన గ్యాస్ 3 రోజులు పడుతుంది అంతే. బుకింగ్ చేసుకున్నాక కొంచెం లేట్గా డెలివరీ అవుతుంది అంతే, కానీ మొత్తమే గ్యాస్ అయితే లేకుండా లేదు. అయితే ఇప్పుడు ఎల్పిజి డొమెస్టిక్ గ్యాస్ ఏదైతే ఉందో ఇప్పటికైతే ఓకే, మనం బాజాప్తుగా వంటలు చేసుకోవచ్చు, బుకింగ్ చేసుకోవచ్చు, ఆరామ్స్గా గుండె మీద చేసుకొని అన్నీ చేసుకోవచ్చు. కట్టెల పొయ్యి మీద వండే రోజైతే ఇండియాకి ఇప్పుడు రాదు, మోడీ రానియ్యాడు. అయితే ఇప్పుడు దేశంలో ఎల్పిజి కొరత లేదు, దేశంలో ఎల్పిజి కొరత ఉందని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కమర్షియల్ సిలిండర్ల కొరతపై ఆందోళనలు నెలకొన్న ఇప్పుడు పరిస్థితి నియంత్రణలోకి వచ్చిందని ప్రభుత్వ వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. గ్యాస్ సిలిండర్లను అక్రమంగా బ్లాక్ చేయకుండా 1955 నాటి ఎసెన్షియల్ కమోడిటీస్ చట్టాన్ని అమల్లోకి తెచ్చినట్టు కేంద్రం తెలిపింది. అయితే బ్లాక్ మార్కెట్లో చాలా మంది అమ్ముకొని ఏం చేస్తూ ఉన్నారంటే డబ్బులు ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ బిజినెస్కు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి, డిమాండ్ని పెంచడానికి వీళ్ళు ఈ విధంగా పోస్టులు పెడతా ఉన్నారు. ఇది ముమ్మాటికి ఫేక్ వార్త. అయితే దీని మీద చాట్‌జీపీటీ ఏం చెప్తా ఉంది అంటే, గ్యాస్కు సంబంధించి కొన్ని ఇండియన్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసిందా అని నేను అడిగితే చాట్‌జీపీటీ చెప్పింది ఎస్, అనౌన్స్మెంట్ చేసింది అని చెప్తుంది. అవును, ఇండియన్ గవర్నమెంట్ గ్యాస్ ఎల్పిజి గురించి కొన్ని అనౌన్స్మెంట్ చేసింది, అవి ముఖ్యమైన ఇలా ఉన్నాయి అని చెప్పింది. ఏం చెప్తా ఉంది అంటే, ప్రజలారా ఒకసారి చూడండి, చూసి సబ్స్క్రైబ్ చేయండి, నలుగురు పంపించే ప్రయత్నం చేయండి. ఎల్పిజి ధర పెరిగింది అని చెప్తా ఉన్నది. ఇటీవల దేశంలో డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ ధర 60 రూపాయలకు పెంచారట. ఇది ఈ వార్ను దృష్టిలో పెట్టుకొని కొంచెం గ్యాస్ తక్కువ రావడంతో ఆల్రెడీ ఇండియాలో ఉంది, మనకి సరిపడా ఉంది, కానీ కొంచెం మనకు భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా రావాలి అంటే తప్పకుండా కొంచెం అక్కడ వచ్చే మార్గంలో కొంచెం ఇబ్బందికరంగా మారింది అని చెప్పి చెప్పుకొస్తా ఉన్న సందర్భంలో ఇప్పుడున్న గ్యాస్కి ఒక 60 రూపాయలు, డొమెస్టిక్ 60 రూపాయలు పెంచడం జరిగిందట. ఉదాహరణకి పర్ సపోజ్గా ఢిల్లీలో 14.2 kg సిలిండర్ ధర సుమారు 853 ఉంటే అది ఢిల్లీలో ఇప్పుడు 913 రూపాయల దాకా అయిందట. ఇప్పుడు కమర్షియల్ సిలిండర్ ధర కూడా సుమారు 115 రూపాయలు పెరిగింది. ఈ హోటళ్లలో దీంట్లో వాడుతున్నారు కదా వాళ్ళు, రైట్. ఇప్పుడు గ్యాస్ సప్లై గురించి గవర్నమెంట్ ఏం చర్యలు తీసుకుంది? మధ్యప్రాచ్యంలో టెన్షన్ వల్ల గ్యాస్ సప్లై సమస్యలు రావచ్చని భావించి ప్రభుత్వం గ్యాస్ను మొదట ఇంటి వినియోగానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిందట. అవసరమైతే పరిశ్రమలకి ఇచ్చే గ్యాస్ తగ్గించి హౌస్ హోల్డ్ ఎల్పిజి సరఫరా కొనసాగించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇక చూడండి, ప్రధానమంత్రి గారు ప్రజలను ఇబ్బంది పెట్టే ఆలోచనలు అయితే లేదు. ఏం చెప్తా ఉన్నారు అంటే, ఇక్కడ ఎల్పిజి సప్లై, గ్యాస్ సప్లై ఏదైతే ఉందో కమర్షియల్గా వాడే వాళ్లకు కొంచెం తగ్గించి ఇంట్లో డొమెస్టిక్ వాడే క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి ముందంజలో చూపెడతా ఉన్నారట. వాళ్ళకు కొంచెం తగ్గించి ఇంట్లో వాడుకునే క్యాండిడేట్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పెంచే అవకాశం కూడా కనబడతా ఉన్నదట. అయితే కొంత పానిక్ బాయింగ్ జరుగుతుందట. ఇందులో కొన్ని నగరాలలో ప్రజలు ఎక్కువ సిలిండర్లు బుక్ చేయడం వల్ల డెలివరీ ఆలస్యం అవుతుంది. మనలో ఇట్లనే ఉంటుంది. మన వాళ్ళు ఏ విధంగా ఉన్నదంటే, ఇట్లా ఒకవేళ సంక్షోభం వస్తుందేమో, ఇక సంక్షోభం వచ్చిందేమో అని చెప్పి పట్ట ఏం చేసిర్రు అంటే, ఇక ఒక్కొక్కరు 4-5 బుక్ చేసుకొని పక్క పెట్టుకున్నారు. ఆ బుకింగ్ చేయడం వల్ల ఏమైంది అంటే 24 hours రావాల్సిన గ్యాసు చాలా టైం పడుతుంది. అందుకోసమే ఉన్నదొకటి వాడుకోండి,
అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోటి తెచ్చుకోండి. ఇప్పుడే ఇండియా ఏం మునిగిపోదు, ఆ యుద్ధం ఇప్పుడే ఆగిపోదు. ఏ విధంగా ప్రత్యామ్నాయ మార్గం అయితే మన ఇండియా పక్కా చూస్తుంది, గ్యాస్ మాత్రం పక్కా అందరికీ అందుతుంది. ఇక సింపుల్గా చెప్తుంది చాట్ జీపీటీ, గ్యాస్ పూర్తిగా అయిపోలేదు కానీ ధర పెరిగింది మరియు కొంచెం సప్లై టెన్షన్ ఉంది. ప్రభుత్వం హౌస్ హోల్డ్ గ్యాస్ కి ప్రాధాన్యత ఇస్తుంది. ఇక చూడండి ఇలా చెప్తా ఉన్నది చాట్ జీపీటీ. రైట్, ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ ఆయిల్ గ్యాస్ ప్రాధాన్యం మధ్య ప్రాచ్య దేశాల నుండి వస్తుంది. ఇప్పుడు అక్కడ టెన్షన్ పెరిగితే, ఉదాహరణకు మిడిల్ ఈస్ట్ లో జరిగే ఘర్షణలు, షిప్పింగ్ ఆలస్యం జరుగుతుంది, సప్లై తగ్గుతుంది. ఘర్షణల వల్ల ఏం జరుగుతుంది అంటే షిప్పింగ్ ఆలస్యం జరుగుతుందంటే సప్లై తగ్గుతుందట. మొత్తానికైతే వస్తుంది కానీ కొంచెం స్లోగా నడుస్తూ ఉన్నది. ఇక రానున్న భవిష్యత్తులో ఆగిపోతాయి కావచ్చు, ఏం చెప్పలేము. ఎల్పిజిలో ఎక్కువ ఇండియానే దిగుమతి చేస్తుందట. ఇండియాలో వాడే ఎల్పిజిలో పెద్ద భాగం బయట దేశాల నుంచే మనకు వస్తుంది. అందుకే అంతర్జాతీయ మార్కెట్లో ధర పెరిగితే మన దేశంలో కూడా ధర పెరుగుతుంది. అర్థమైందా? చాట్ జీపీటీ ఎప్పుడు తప్పుగా చెప్పదు. డిమాండ్ ఎక్కువ ఉందట. ఇప్పుడు దేశంలో చాలా ఇళ్లలో ఎల్పిజి వాడుతున్నారు. ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన వల్ల కోట్ల మంది కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారు. దీంతో డిమాండ్ కూడా గ్యాస్ కు పెరిగింది. ఇక పానిక్ బుకింగ్ ద్వారా కొన్ని వార్తలు రావడంతో ప్రజలు ఒకేసారి ఎక్కువ సిలిండర్ బుక్ చేసుకున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో డెలివరీ ఆలస్యం అవుతుంది కానీ పూర్తిగా గ్యాస్ అయిపోలేదు. చూడండి, అంటే మన ప్రజలు ఎట్లున్నారు అంటే, ఎవడన్నా ఉత్తముచ్చడి చెప్పి పంపించిండు అనుకో, ఏం లేదు దాన్ని ఉత్తగానే నమ్ముతారు. ఎర్రి గొర్రెలు తయారయ్యారు. ఉత్తగానే నమ్మేసి అబ్బో ఏమో జరుగుతుందేమో, అది జరుగుతుందేమో, ఇది జరుగుతుందేమో అని చెప్పి ఈ మధ్యలో సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫేక్ వార్తలు పెడుతున్నారు. ఆ ఫేక్ వార్తలను చూసి కూడా మన ప్రజలు ఉత్తగానే నమ్ముతున్నారు. నిజాన్ని నిర్భయంగా నమ్ముడు పక్కా పెట్టి అబద్ధాన్ని మాత్రం ఇన్స్టెంట్గా నమ్మే ప్రయత్నం చేస్తున్నారు ప్రజలు. అందుకోసమే మీకు ఇన్ని తిప్పలు, ఇన్ని అధ్వానపు గోసలు. ఇంకా మీరు అట్లే ఉంటున్నారు. మొత్తానికి దేశంలో గ్యాస్ పూర్తిగా కొరత లేదు కానీ ధరలు పెరగడం ప్లస్ కొంచెం సప్లై ఉంది. ప్రభుత్వం ఇంటివాడుగా గ్యాస్కి ప్రాధాన్యత ఇస్తుంది. మీకు కావాలంటే నేను కూడా చెప్తాను అని చెప్తున్నది. 2026 ఎల్పిజి ధర ఇంకా పెరిగే అవకాశం ఉందా అంటే, గ్యాస్ సేవ్ చేయడానికి మీరు ట్రై చేయండి అంటున్నది. ఇప్పుడు కొన్ని కొత్త రూల్స్ ఏందయ్యా అంటే, ముందు 21 రోజుల తర్వాత మళ్ళీ గ్యాస్ బుక్ చేసుకోవచ్చట. ఇప్పుడు 25 రోజుల తర్వాత మాత్రమే బుక్ చేసుకోవాలి. అర్థమైందా? చాలా మందికి ఏంటిది అయ్యా అంటే, ఇప్పుడున్న పొజిషన్లో మనం గ్యాస్ బుక్ చేసుకుంటే 15 రోజులకు టైం ఉండేది. ఆ 15 రోజులను కాస్త 25 రోజులకు పెంచిర్రు. ఈ దళారు వ్యవస్థను తగ్గించి సబ్సిడీగా వచ్చే గ్యాస్ ఏదైతే ఉందో కరెక్ట్గా ప్రజలకే అందాలి అనే ఉద్దేశంతో డేస్ పెంచిర్రు అనమాట. మనకు 15 రోజులకు ఒక గ్యాస్ బుక్ చేసుకుంటే దాని తర్వాత మళ్ళా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉండేది. అందుకోసమే ఇప్పుడు డేస్ పెంచిర్రు. 25 రోజుల డేస్ పెంచి మళ్ళీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఒక గ్యాస్ బుక్ చేస్తే ఆ అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అనమాట 25 రోజులు. ఆ 25 రోజుల తర్వాతనే మళ్ళీ మీకు గ్యాస్ బుక్ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఇక మన వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఎంటీ గ్యాస్ లేకపోయినా కానీ మళ్ళీ బుక్ చేస్తున్నారు. ఇంటికి వచ్చిన తర్వాత ఎంటీ గ్యాస్ లేకపోవడం వల్ల ఏమవుతుంది, వాడు రిటర్న్ పోతాడు. రిటర్న్ పోవడం వల్ల ఏమవుతుంది అంటే, మీ అకౌంట్ 25 రోజులు బ్లాక్ అయిపోతుంది. 25 రోజులు బ్లాక్ అవడం వలన మీ దగ్గర గ్యాస్ కొంచెం ఉన్నా కానీ మీరు 10 డేస్ వాడుకుంటే మిగతా 15 రోజులు కట్టెల పొయ్యి మీద వండాల్సి వస్తుంది. కాబట్టి ఏగిరపడి బుక్ చేయకండి. మీ గ్యాస్ అయిపోయిన తర్వాతనే బుక్ చేసుకోండి. ఒక 2 రోజులు లేట్ అవ్వచ్చు, పక్కా మీకు గ్యాస్ వస్తుంది. ఇది నడుస్తూ ఉన్నది. ప్రభుత్వం కొన్ని నిర్ణయం తీసుకున్న కారణాలు ఎందుకు అంటే, మంది ప్యానిక్ ఎక్కువ సిలిండర్ బుక్ చేయడం వల్ల బ్లాక్ మార్కెట్ హోర్డింగ్ ఆపడం, అందరి గ్యాస్ సమానంగా అందేలా చేయడం, ఇది మాత్రం ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అయితే ఇండియన్ అయినా అని, హెచ్పి అయినా కానీ, ఇంకా ఏ గ్యాస్ అయినా కానీ, భారత్ అయినా, ఏదైనా ఒకటే రూల్ ఉంటుంది. ప్రజలందరికీ ఒక తిరిగానే అందుతుంది. ఇదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు భారత్లో గ్యాస్ సంక్షోభం ఉంది అని ఎవడైతే చెప్తాడో వారిని నమ్మకండి. ఫస్ట్ వాళ్ళ బ్లాక్ దందాను, వాళ్ళ బ్లాక్ మార్కెట్ యొక్క వాళ్ళ బిజినెస్ను, ప్రజలలో డిమాండ్ పెంచడానికి గ్యాస్ను, బ్లాక్లో ఉండే గ్యాస్ను డిమాండ్ పెంచి ఎక్కువ మొత్తంలో సంపాదించుకోవడం కొరకు వాళ్ళు ఇట్లాంటి పుకార్లు చల్లుతూ ఉంటారు. ఈ పుకార్లు ఎవరు నమ్మద్దు. మన ఇండియాలో గ్యాస్ ఉంది, అందరికీ అందుతుంది.
ప్రతి ఒక్కరూ నిజాన్ని నిర్భయంగా తెలుసుకోండి, అబద్ధాన్ని పక్కన పెట్టండి. నిజాలు చెప్తున్నాం కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి.